హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు మీకు నేను కొన్ని మైక్రోవేవ్ హ్యాక్స్ చూపిస్తాను. ఇవి మనకి కిచెన్లో వర్క్ అనేది చాలా సింప్లిఫై చేయడంతో పాటు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మనం హడావిడిగా లంచ్ రొటీన్ చేసేటప్పుడైనా సరే పనులు త్వరగా క్విక్గా చేయడానికి ఈ సింపుల్ టిప్స్ అనేవి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఏమాత్రం డిలే చేయకుండా ఈ రోజు నేను ఏమేమి మీకు హ్యాక్స్ చూపిస్తున్నానో వాటిలోకి వెళ్ళి చూసేసేద్దాం. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ హ్యాక్లో మనము పల్లీలు వేయించుకుందామండి. మైక్రోవేవ్ సేఫ్ బౌల్లో మనం ఈ విధంగా కొంచెం పల్లీలు తీసుకొని వీటిని ఈ విధంగా ఓవెన్లో పెట్టుకున్న తర్వాత మనం టైమింగ్ అనేది చూసుకొని తీసుకోవాలండి. ఇక్కడ నేను మీకు 3 minutes పెడుతున్నాను, కానీ 2 minutes అయితే సరిపోయిందనమాట. నేను 2 minutes లోపల ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నాను, అప్పుడు కరెక్ట్గా రోస్ట్ అయిపోయింది. ఒక 1 minute తర్వాత ఏం చేయాలంటే మనం ఒకసారి బౌల్ ఎంత హీట్ ఉందో చూసుకొని మనం వేడి పట్టుకోగలిగితే ఒకసారి తీసి మంచిగా మిక్స్ చేసి మళ్ళీ ఓవెన్లో పెట్టేసేయాలి. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. మనకు ఒక 2 minutesలో సరిపోతుందండి. 2 minutesలో నేను స్టాప్ చేసేసాను. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము ఎలా ఉన్నాయో పల్లీలు. ఇవి నార్మల్ రెగ్యులర్ స్టవ్ మీద రోస్టింగ్ చేసేదానికంటే ఓవెన్లో చేస్తే ఇవి మనకి ఎలా అంటే చక్కగా ఈవెన్గా మంచిగా రోస్ట్ అయిపోయి ఉంటాయి. ఈ విధంగా మనం రోస్ట్ చేసుకుని ఉంచుకుంటే పల్లీలు అనేవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. చట్నీస్ చేసుకోవాలన్నప్పుడు హడావిడి పడకుండా త్వరగా పల్లీలు రెడీగా ఉంటాయి. అంతేకాకుండా పులిహోరలో వేసుకోవడానికి, పిల్లలు స్నాక్ టైంలో కొంచెం బెల్లంతో కలిపి తినడానికి కూడా మనకి చాలా క్విక్ స్నాక్ లాగా కూడా ఈ విధంగా చేసి ఉంచుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు కూడా చేసుకొని వీటిని మంచిగా స్టోర్ చేసుకోండి. హడావిడి అనేది పడకుండా హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ హ్యాక్ వచ్చి నిమ్మకాయ అండి. నిమ్మకాయలు ఒక్కొక్కసారి మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్నవి కొద్దిగా ఎక్కువ రోజులైనా కొన్ని కాయలు చాలా గట్టిగా ఉంటాయి. సో మీరు మైక్రోవేవ్లో పెట్టి ఒక 10 seconds జస్ట్ టైం ఇచ్చేసేసి ఉంచారంటే అది చక్కగా సాఫ్ట్ అయిపోయి మనకి కంప్లీట్గా రసం ఎంతైతే ఉందో నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం కట్ చేసిన తర్వాత మనకు ఒక డ్రాప్ కూడా వేస్ట్ అవ్వదు. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మనము ఒక్కొక్కసారి ఎక్కువ క్వాంటిటీలో నిమ్మరసాన్ని స్టోర్ చేసుకోవడానికి ట్రై చేసేటప్పుడు కూడా మనకి ఈ విధంగా చేసుకొని కట్ చేసుకుంటే మనకి లెమన్ జ్యూస్ అనేది వేస్ట్ అవ్వకుండా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చూడండి కాయ ఎంత చక్కగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి కట్ చేసి చూద్దాం మనకి జ్యూస్ ఏ విధంగా వచ్చిందో మీకు కూడా అర్థమవుతుంది. సో మనం చూడండి కట్ చేస్తూ ఉండగానే అది జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. అంతా సాఫ్ట్ అయిపోతుంది మనం లెమన్ ఇట్లా మైక్రోవేవ్లో చేస్తే. సో మనకి పులిహోర చేసేటప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే ఒక్కొక్కసారి ఎక్కువ రోజులు మనం వాడకుండా ఇంట్లో వదిలేసేసి ఉంచినా కూడా అటువంటి గట్టిగా నిమ్మకాయలని ఈ విధంగా చేసుకొని మీరు సాఫ్ట్ అయిన తర్వాత నిమ్మరసం తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సింపుల్. నెక్స్ట్ థర్డ్ హ్యాక్లో మనము యూస్ చేసేది వెల్లుల్లిపాయలు అండి. వెల్లుల్లిపాయలు మనకి ఒలవాలంటే చాలా ఇబ్బందిగా, అవి మూతి దగ్గర చాలా గట్టిగా ఉంటుంది. ఆ ఇబ్బంది లేకుండా మనం మైక్రోవేవ్లో ఒక 10 seconds, దీన్ని కూడా 10 or 20, కొంచెం మరీ పెద్దవి ఎక్కువ క్వాంటిటీ పెడితే ఒక 20 seconds పెట్టండి. తక్కువ అయితే ఒక 10 seconds పెట్టేసి మనము ఆన్ చేసేది మైక్రో మోడ్లో అండి. తర్వాత మనం ఇచ్చే టైమింగ్ హై పవర్లో ఇస్తున్నాము. మైక్రోవేవ్లో మనం పవర్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు, తగ్గించుకోవచ్చు. సో నేను ఇప్పటివరకు మీకు చూపించిన టైమింగ్ అంతా హై పవర్, అంటే మనం స్టార్ట్ చేయగానే వచ్చే హై పవర్లోనే పెడుతున్నాను. సో ఒక 10 seconds పెట్టి మనం తీసామంటే ఈ విధంగా దాని మీద ఉన్న తోలు అనేది క్రిస్పీగా అయిపోయి మనకి ఈ విధంగా తీయంగానే చక్కగా లూజ్ అయిపోతుంది అనమాట. పెద్దగా కష్టపడకుండానే సింపుల్గా అయిపోయి మనకి చాలా ఈజీగా వెల్లుల్లిపాయలు అనేవి బయటకు వచ్చేస్తాయి. సో హ్యూజ్ క్వాంటిటీ, ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు మనం ఈ టెక్నిక్ యూజ్ చేస్తే పని అనేది చాలా సులభంగా ఫినిష్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి వెల్లుల్లిపాయలు. ఏ మాత్రం ఇబ్బంది లేకుండా నీట్గా తీసేసుకోవచ్చు అనమాట. కొంచెం మనము ఓవెన్లోంచి తీసినప్పుడు సాఫ్ట్ అయినట్టుగా అనిపిస్తాయండి. కొద్దిగా సేపు అయిందంటే అవి ఆటోమేటిక్గా నార్మల్ టెంపరేచర్కి వచ్చినప్పుడు నార్మల్గానే అయిపోతాయి. మరి హెవీ టైమింగ్ మాత్రం ఇవ్వద్దు. అయిపోయింది. నెక్స్ట్ హ్యాక్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు టొమాటో ప్యూరీ చేసుకోవడానికి మనం ఓవెన్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. మనం ఒక టొమాటోని ఈ విధంగా ఇందాక చూపించినట్టుగా 4 పక్కల ఘాట్లు పెట్టుకొని ఓవెన్లో పెట్టి మనం ఒక 1 minute టైం పెట్టేసేసి హై టెంపరేచర్లో ఆన్ చేసామంటే 1 minuteలో మనకి చక్కగా టొమాటో అనేది సాఫ్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం తీసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మీరు హాట్గా ఉంది కాబట్టి ఏదైనా ఫోర్క్ హెల్ప్ తీసుకుని దాని మీద ఉన్న తొక్కునంతా చక్కగా తీసేసి పీల్ అంతా మీరు దాన్ని ప్యూరీ చేసుకుని చల్లారిన తర్వాత మీరు గ్రేవీస్లో కానీ లేదంటే ఇంకా ఏ ఫుడ్ ఐటమ్స్లో కావాలన్నా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ క్విక్గా తయారైపోతుంది మనకి ఇన్స్టెంట్గా టొమాటో ప్యూరీ అనేది ఇబ్బంది లేకుండా.
ఇంకా నెక్స్ట్ హ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం సేమియాని వేయించుకుందాం. ఇప్పుడు మామూలుగా బాండీలో అయితే చాలాసేపు పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టామంటే ఒక్కోసారి చూసుకోకపోతే త్వరగా మాడిపోతుంది. కొంచెం లో ఫ్లేమ్లో పెడితే చాలా టైం టేకింగ్. అలా కాకుండా మీరు ఓవెన్లో ఇప్పుడు నేను చూపించినట్టుగా మైక్రోసేఫ్ బౌల్లో సేమియా నేను తీసుకుంది 200 గ్రామ్స్ సేమియా అండి. అది పెట్టి మనం ఒక్క 2 మినిట్స్ చాలు. నేను ఇక్కడ మీకు 3 మినిట్స్ టైం చూపించాను. 2 మినిట్స్లో మనకి కంప్లీట్గా నీట్గా రోస్ట్ అయిపోయింది. మనం రోస్ట్ అయిన తర్వాత ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇదే విధంగా మీరు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వను కూడా వేయించుకోవచ్చు, గోధుమ రవ్వను కూడా వేయించుకోవచ్చు. కాకపోతే అవి సన్నగా ఉంటాయి కాబట్టి మీరు టైమింగ్ అనేది ఒకసారి తక్కువ మినిట్స్ ఇచ్చి చూసుకొని దాన్ని బట్టి ఇంక్రీజ్ చేసుకుంటూ 1 మినిట్ గ్యాప్తో చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. లేదంటే పొరపాటున మాడిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, ఇవి మనకి ముందు కింద బాగా హీట్ అయినట్టుగా అయిపోతాయి అన్నమాట. తర్వాత మిక్స్ చేసుకుంటే దాంట్లో ఉన్న వేడి అనేది ఆటోమేటిక్గా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి మనకు అన్నీ నార్మల్గా కనిపించేస్తాయి. సో చాలా ఈజీ అండ్ మనం ఈ విధంగా చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనము ఉప్మా చేసుకోవాలన్నా, లేదంటే సేమియా పాయసం చేసుకోవాలన్నా, ఏదైనా స్వీట్ డిష్ చేసుకోవాలన్నా చాలా ఈజీగా మనకి ఇన్స్టెంట్గా రెడీగా ఉంటుంది. ఆ వేయించడానికి పట్టేంత టైంని మనం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీని తర్వాత మనము ఏవైనా సరే ఇట్లాంటివి హాట్గా ఎక్కువ టైం ఉంచినప్పుడు అవి కింద గట్టిగా అయిపోతూ ఉంటాయండి. అవి మనం ఏం చేయాలంటే గీకడము అట్లా చేస్తే గ్లాస్ బౌల్ కదా, పాడవకుండా కొంచెం నీళ్ళు పోసేసి మనం ఒక్క 2 సెకండ్స్ వదిలేసామంటే అది బౌల్ని వదిలేస్తాయి, క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. సో బౌల్ క్లీనింగ్ అనేది కూడా మనకి ఇబ్బంది లేకుండా ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చిన్నపిల్లలకైనా సరే మనం అన్నం తినేటప్పుడు లంచ్ టైంలో ఫ్రైమ్స్ వడియాలు వేయించుకుంటూ ఉంటాం కదండి. ఇక్కడ మీకు నేను 2 టైప్స్ ఆఫ్ వడియాలు చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఆయిల్ కావాలా వద్దా అనేది మీ ఇష్టం. ఆయిల్ అయిపోయినా చక్కగా వస్తాయి, ప్రాబ్లం ఏం లేదు. ఆయిల్ వేసుకుంటే మనం కొంచెం చిల్లీ పౌడర్ అంటే కారం పొడి చల్లుకోవడానికి పట్టుకున్నట్టుగా ఉంటుంది. నేను ఒక్క 2 డ్రాప్స్ ఆయిల్ వేసాను. అవి మంచిగా కలిసేలాగా ఈ విధంగా మనం స్పాచులాతో మిక్స్ చేస్తే అవంతా పట్టుకుంటాయి. వీటిని కూడా మనము మైక్రోవేవ్లో ఇప్పుడు పెట్టి కొద్దిగా కావాలంటే కొంచెం లిటిల్ సాల్ట్ కానీ పెప్పర్ కానీ మీ ఇష్టాన్ని బట్టి స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేను జస్ట్ లిటిల్ సాల్ట్ వేసాను. అది జస్ట్ ఆప్షనల్ అండి, మీకు అవసరం లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు వీటిని కూడా మనం మైక్రోవేవ్లో పెట్టి 1 మినిట్ టైం పెట్టేసి ఆన్ చేసామంటే చక్కగా 1 మినిట్లో రెడీ అయిపోతాయి. మనం లంచ్ స్టార్ట్ చేసే ముందు ఇవి ఇలాగా 1 నిమిషంలో పెట్టుకొనేసేసి చేసుకున్నామంటే వేడివేడిగా వడియాలు వితౌట్ ఆయిల్. అదే నార్మల్గా అయితే ఎంత బాండీలో ఆయిల్ వేసి అవి వేయించుకొని తీసి మళ్ళీ మిగిలిన ఆయిల్ క్యారీ చేస్తూ ఉండాలి నెక్స్ట్ టైంకి. చూడండి, పర్ఫెక్ట్గా 2 రెడీ అయిపోయినాయి. కొద్దిగా కారం పొడి చల్లుకున్నామంటే మనకు కొంచెం స్పైసీగా కొంచెం సాల్టీగా అన్నంలోకి వడియాలు సూపర్ టేస్ట్ ఉంటాయి. మీకు నచ్చాయండి వడియాలు? వీటితోటి ఇంకా వేరియేషన్స్ చాలా దొరుకుతుంటాయి మనకి మార్కెట్లో. సో వాటినైనా సరే ఇదే సేమ్ ప్రాసెస్లో మనం వడియాలు చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కావాలన్నా కూడా కొంచెం మనం ఈ విధంగా స్ప్రింకిల్ చేసి ఇచ్చామంటే వాళ్ళు ఒట్టిగా తినడానికి కూడా ఇష్టపడతారు. అప్పుడు సాల్ట్ లేకుండా చేస్తే కొంచెం వాళ్ళు ప్లెయిన్గా తినడానికి బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసండి మనము పొటాటోని బాయిల్ చేసుకోవడం. ఇప్పుడు కొన్ని డిషెస్లో మనకి కంప్లీట్గా ఎక్కువ పొటాటోస్ అవసరం ఉండదు. ఎక్కువ క్వాంటిటీ అయితే మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. 1 or 2 అవసరం ఉన్నాయి మనకి కర్రీకి. కొంచెం చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళకి కొద్దిగా ఆలుగడ్డ లేదంటే క్యారెట్ ఇట్లాంటివి తినిపించాలనుకున్నప్పుడు మీరు వాటిని ఈ విధంగా ఫోర్క్తో కొంచెం 4-5 చోట్ల ఘాట్లు పెట్టేసి ఓవెన్లో ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఇచ్చామంటే పొటాటో అనేది కంప్లీట్గా బాయిల్ అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, నేను 3 మినిట్స్ పెట్టి తీసాను దీన్ని. తోలు ఎంత చక్కగా వచ్చేస్తుందో. మనం ఏం వాటర్ కూడా పెట్టలేదు. కట్ చేస్తున్నాను చూడండి, చాలా హీట్గా ఉంది. నేను టచ్ చేయలేక మీకు అలా క్లారిటీగా కనిపించట్లేదు. మంచిగా తోలు అనేది ఈజీగా వచ్చేసింది. ఇది చిన్నపిల్లలకైనా మనం తక్కువ క్వాంటిటీలో పొటాటో యూస్ చేయాలి డిషెస్లో అన్నప్పుడు ఈ పద్ధతి యూస్ చేస్తే మనకి ఒకవేళ స్టవ్ మనకి పొటాటోస్ కూడా ఉడకబెట్టాలి, ఇంకా వేరే కర్రీ పాలు అట్లా ఉన్నాయి అన్నప్పుడు కూడా మనం సైమల్టేనియస్గా టైం అనేది ఈ విధంగా మేనేజ్ చేసుకుంటే ఓవెన్లో మనకి 2 పొటాటోస్ బాయిల్ అయిపోతాయి. అటు మిగతా వర్క్స్ అనేవి మనం గ్యాస్ మీద చేసేసుకోవచ్చు. ఎంత పర్ఫెక్ట్గా మ్యాష్ అయిపోయిందో చూడండి. స్నాక్స్లో వీటిలో యూస్ చేయాలన్నా కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు మనం. ఇది లాస్ట్ హ్యాక్. ఎలా ఉన్నాయండి నా టిప్స్? ఇంకా మరిన్ని టిప్స్తో నేను తర్వాత ఇంకొన్ని హ్యాక్స్ మీకు తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఈ రోజుకి వీటితోటి స్టాప్ చేసేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.